మూవ్ ఆన్ టు న్యూస్. తెలంగాణలో కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాలతో సర్కార్ అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అలాగే వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం జరగకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకోవాలని సూచించారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్వేలు, కల్వర్టులపై రాకపోకలు సాగించొద్దంటూ పేర్కొన్నారు. చెరువులు, కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్న చోట నీటిపారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండల్ అందిస్తారు. కొండల్. తెలంగాణలో విపరీతంగా వర్షాలు పడుతున్న అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇరిగేషన్ అధికారులు ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే పురాతన ఇళ్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అలాగే వినాయక మండపాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైడ్రా, జీహెచ్ఎంసీ, అలాగే పోలీస్ శాఖ సమన్వయంతో ముందుకెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు వినాయక మండపాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో ఏకదాటిగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. చెరువులు, కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్న చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇరిగేషన్ అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సీఎం. అలాగే అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు అంటువ్యాధుల ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా సీఎం వారికి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. పురాతన ఇళ్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.